హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం సూపర్ స్టార్ కృష్ణ మనవడైన జయకృష్ణ హీరోగా నటించిన శ్రీనివాస మంగాపురం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, పెద్దిరెడ్డి అలియాస్ కిక్ శ్యామ్ తిరుపతిలో మంచి పలుకుబడి డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతూ ఉంటారు. అతని కూతురు వచ్చేసి మంగ అలియాస్ రాషా తడానిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్ అలియాస్ జయకృష్ణ. తిరుపతికి కొత్త అయిన శ్రీనివాస్ జులాయిగా తిరిగే నరేష్తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ మంగ మాత్రం అతన్ని అస్సలు పట్టించుకోదు. కొన్నాళ్ళ తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇంతలోనే వేరొక వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా కూడా ఆమెను వదిలిపెట్టడు. అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతికి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడా? బళ్ళారి డాన్ వెంకటప్ప నాయుడు అలియాస్ మోహన్ బాబుతో శ్రీనివాస్ కున్న సంబంధం ఏమిటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ శ్రీను ఎలా కలిశారు అనేది మిగిలిన కథ. ఇదొక రొటీన్ రొట్టకొట్టుడు సినిమా. మనల్ని ఏమాత్రం ఇంప్రెస్ చేయదు. ఒక యాక్షన్ సీన్ తో సినిమాని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పెద్ద క్యారెక్టర్ ఇంట్రడక్షన్, హీరో హీరోయిన్ల ఎంట్రీ ఇలా చకచకా జరిగిపోతాయి. హీరో హీరోయిన్ చూడగానే ఒక పాట, ఒకసారి మాట్లాడగానే ఇంకో పాట, కాసేపటికి ఇంకో పాట. ఇలా సినిమా స్టార్ట్ అయిన మొదటి హాఫ్ అన్ అవర్ లోనే 3 పాటలు వచ్చి మనకు చాలా చిరాకు తెప్పిస్తాయి. లవ్ సీన్స్ కూడా చాలా రొటీన్ గా ఉంటాయి. అంతో ఇంతో నరేష్ క్యారెక్టర్ కొంచెం కామెడీ చేసిందనే చెప్పాలి. మధ్యలో వచ్చి యాక్షన్ సీక్వెన్స్ కూడా కొంచెం పర్వాలేదు. హీరోయిన్ వెనక హీరో పడటం, ఆమె కూడా అతన్ని తెలిసిన వ్యక్తిలా చూడటం, ఫ్లాష్ బ్యాక్ లో ఏదో ఉంటుందనే క్యూరియాసిటీతో ఫస్ట్ హాఫ్ ని ఎండ్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే ఇదొక రొటీన్ రొట్టకొట్టుడు సినిమా అని మనకు అర్థమైపోతుంది. గతంలో చూసిన చాలా సినిమాలను గుర్తుకు తెచ్చేలా సీన్స్ అన్ని ఉంటాయి. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. మోహన్ బాబు క్యారెక్టర్ కూడా గుర్తుంచుకునేలాగా ఏమాత్రం ఉండదు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.25/5. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.